వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అమరావతి, పోలవరం తర్వాత విశాఖపట్నం శ్రీ సిటీ దగ్గర ఉన్నటువంటి స్పేస్ సిటీ, ఇటు పక్కన డిఫెన్స్ హబ్. వీటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ ఎక్కడ పెట్టింది? ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సమాధానం వస్తుంది. అదేంటంటే ఒంటిమిట్ట రామాలయం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి భద్రాచలం దేవాలయాన్ని తెలంగాణలో వదిలి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవాలకి సంబంధించి, శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఒంటిమిట్టనే ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది ప్రభుత్వం. అయితే గత 5 ఏళ్లలో ఆశించిన స్థాయిలో దీనిపైన ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతటా డెవలప్ చేయాలనేటువంటి ఒక నినాదానికి తగ్గట్టుగా ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఒంటిమిట్ట రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ బాధ్యతను తీసుకుందన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు రాబోయేటువంటి 30 సంవత్సరాల వరకు ఒంటిమిట్ట రామాలయాన్ని ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా మలచాలంటే ఏం చేయాలనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ఆసక్తికరమైన నిర్ణయం 600 అడుగుల కోదండరాముని విగ్రహాన్ని ఒంటిమిట్ట రామాలయం దగ్గర ఉన్నటువంటి సరస్సులో ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఈ ఎక్స్పర్ట్ కమిటీ, టీటీడీ నియమించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చింది. ఈ ప్రతిపాదనలతో పాటు విజయవాడకు చెందినటువంటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఈ సంస్థ అధ్యయనం చేసి రాముడిని ఇక్కడ ఇలా కోదండ రాముడిగా పొందుపరిస్తే ఖచ్చితంగా ఇది ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించేటువంటి స్థానంగా మారుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనికి రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనికి రీజన్స్ అయితే ఒక జాగ్రఫీ పరంగానే మనం ఈ రీజన్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుతం కడప నుంచి రాజంపేట వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆలయమే ఒంటిమిట్ట కోదండరామాలయం. చూస్తే కనుక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం ఇది. కడప దేవుని గడప అంటారు కదా, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వెళ్ళేటువంటి వాళ్ళందరూ ముందుగా కడప గడప దాటి వెళతారు కాబట్టి దేవుని గడప అనేవాళ్ళు. అలానే ఈ ప్రాంతం ఇక్కడ చూస్తే కనుక తిరుపతికి అంటే రేణిగుంటకి కడపకి మధ్యలో వచ్చేటువంటి కీలకమైన ప్రాంతం కాబోతుంది. కాబట్టి ఈ మార్గంలో రెండవ అంశం కూడా ఉంది. రైలు మార్గం కూడా ఇక్కడ హైదరాబాద్ తిరుపతి రైలు మార్గం, అంటే హైదరాబాద్ చెన్నై రైలు మార్గం కూడా, ముంబై చెన్నై రైలు మార్గం, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ రూట్ కేవలం రహదారి మార్గం మాత్రమే కాదు, ఈ ముంబై నుంచి వచ్చేటువంటి రైలు మార్గం కూడా ఈ ప్రాంతం నుంచే చెన్నైకి వెళ్తుంది. అలానే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి, అంటే ఇటు బెంగళూరుకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి కూడా ఇక్కడే కలుస్తుంది. సో ఈ ప్రాంతంలోనే కోదండరాముడి ఆలయం ఉంది కాబట్టి దీన్ని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలచాలి అనేటువంటి ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, అంటే టీటీడీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఇది కోదండరాముడి ఆలయము. ఇది ఒకసారి మనం 3D ఇమేజింగ్లో చూస్తే కనుక ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటి కాదు, లైవ్ వ్యూ లాగా ఉంది చూస్తానికి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 500 సంవత్సరాల క్రితం చోళ విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలిలో చేసినటువంటి నిర్మాణం. 4 ద్వారాలతో, 4 గోపురాలతో నిర్మించినటువంటి ఆలయం ఇది. ఇంకా చెప్పాలంటే ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోపురాలు కలిగినటువంటి ఆలయంగా ఫ్రెంచ్ యాత్రికులు, ఇటాలియన్ యాత్రికులు ఇక్కడ డాక్యుమెంటేషన్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి ఆలయం కాబట్టి దీన్ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా చేయొచ్చు అని ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే చరిత్ర మనం తవ్వుకుంటూ వెళ్తే చాలా దొరుకుతూ ఉంటాయి. అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి అయ్యలరాజు రామభద్రుడు ఇక్కడే ఉండి కవిత్వం రాశాడు. ఈ కోదండ రాముడి మీదే బమ్మెర పోతన కవిత్వాన్ని, అంటే భాగవతాన్ని రచించి ఇక్కడ ఆ కోదండ రాముడికి
అంకితం ఇచ్చాడు అని చెప్పి బందరపోతున్న వరంగల్ జిల్లా ఏకశిల ఒంటిమిట్ట ఈ రెండింటిపైన కూడా చాలా చర్చ ఉంది. ఏకశిలా నగరం అనేది సంస్కృత పదంతో అయితే ఒంటిమిట్ట అనేది అచ్చ తెలుగులో చెప్పినటువంటి ఆ పదానికి పర్యాయ పదం అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందుకనే పోతన కడపవాడ లేదంటే వరంగల్ వాడ అనే చర్చ కూడా ఉంది. కొంతకాలం పాటు ఇక్కడ నివసించిన వ్యక్తి అయ్యి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇంకా అనేక మంది కవులు ఇక్కడ ఒంటిమిట్ట రాముడి మీద కవిత్వాలు రాసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆలయంలో సీత, రాముడు, లక్ష్మణుడు ఈ ముగ్గురు విగ్రహాలు కూడా ఒకే రాయి నుంచి ఏకశిల నుంచే చెక్కినటువంటి విగ్రహాలు అనేటువంటి నమ్మకం ఉంది. ఆంజనేయుడు లేని ఏకైక కోదండరామాలయం ఇదే దేశంలో అని కూడా చెప్తారు. సో ఇన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఒంటిమిట్ట రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలంటే ఇక్కడ కోదండరామ విగ్రహ ప్రతిష్టాపన చేయాలనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల పరంగా ఒకసారి మనం చూస్తే కనుక గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోదండరామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతవరకు వసతులు కల్పించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఇది టీటీడీ దేవస్థానం నిర్మించినటువంటి డార్మెటరీలు ఉన్నాయి. హరిత హోటల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే వచ్చేటువంటి భక్తులకి, యాత్రికులకి ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంలో బస చేసేటువంటి వాళ్ళకి ఆశించినంత స్థాయిలో ఇక్కడ వసతులు లేవు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక న్యాచురల్గా ఏర్పడినటువంటి సరస్సులు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఒంటిమిట్ట లేక్ అని కనిపిస్తుంది కదా, ఈ పొడవుగా ఉన్నటువంటిదంతా ఈ సరస్సు అనమాట. ఇది కడప రేణిగుంట హైవే అనమాట ఇది. సో ఈ హైవేని ఆనుకొని రైలు మార్గానికి దగ్గరలో అన్ని రకాలుగా కూడా కీలకమైనటువంటి ప్రదేశం అవుతుంది. కాబట్టే ఈ ప్రాంతంలో కనుక ఒంటిమిట్ట రాముడికి సంబంధించినటువంటి ఈ కోదండరాముడి విగ్రహాన్ని 600 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఇది దేశంలోనే ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుంది. ఇంకోటి ఏంటంటే 600 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలో కూడా ఇది దేశంలోనే అతిపెద్ద శ్రీరాముని విగ్రహం అవుతుందన్నమాట. ఇంత పెద్ద విగ్రహం దేశంలో మరెక్కడా లేదు. సో అందుకనే దీన్ని ఒక ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. తర్వాత సరస్సు చుట్టూ ఉన్నటువంటి బండ్ అంటే ట్యాంక్ బండ్ తరహాలో దాన్ని కూడా ఆ బండ్ మొత్తం కూడా డెవలప్ చేయాలి. టూరిజంకి, పర్యాటకానికి, భక్తితో కూడినటువంటి తీర్థయాత్ర స్థలిగా మార్చేటువంటి క్రమంలో దీనికోసం కొన్ని ప్రణాళికలను రూపొందించాలని చెప్పని టీటీడీ ఎక్స్పర్ట్ కమిటీ నివేదికనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికంటే కూడా టీటీడీ పైన ఎక్కువ ఉంటాయి. ఆధ్యాత్మిక సౌరభాలను పంచేటువంటి నిర్మాణాలు కాబట్టి టీటీడీ ఒక ప్రతిపాదన చేసి పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రతిపాదనలు పంపించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వీటన్నిటిపైన సానుకూలంగా ఉంది కాబట్టి ఈ అతిపెద్ద రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశంతో పాటు సీతారామ లక్ష్మణుల ఏకశిల విగ్రహాలతో పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ముఖ్యంగా తిరుపతి బాలాజీ దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ బస చేసేంత అందంగా హృదయంగా తయారు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.